హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఈరోజు మా వరి పొలం కోస్తున్నారు. ఈ సంవత్సరం వడ్లు బాగానే పడినాయి. రైతులకి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. ఎకరానికి 40 బస్తాలు అవుతాయి ఈ సంవత్సరం అయితే. పంటలు బాగానే పండినాయి, కాకపోతే వాతావరణం అనుకూలించట్లేదు రైతులకి. ఎప్పుడు వర్షం వస్తుందో అన్న టెన్షన్తోనే ఉంటున్నారు. పంట చేతికొచ్చేటప్పుడు రైతు పడే ఆనందం చెప్పలేనిది. ఎంత ఆనందపడతాడో రైతు పంట చేతికొచ్చేటప్పుడు. ఎంత పెట్టుబడి పెట్టి ఎంత సేకరి చేస్తేనో ఈ పంట నోటికాడికి వస్తుంది. అలా నోటికాడికి వచ్చింది అనుకునే లోపు వాతావరణం మనకి అస్సలు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షాలు వస్తాయో ఏంటో అన్న టెన్షన్తోనే ఉంటున్నాం. అక్కడ వరి పొలాలు కోస్తున్నారో లేదో ఇక్కడ వర్షం స్టార్ట్ అవుతూనే ఉంది. మళ్ళీ వర్షానికి వాన పట్టాలు తెచ్చేసుకొని ఇదంతా చాలా అంటే చాలా కష్టం. అసలు వడ్లు పోగు చేయటం అంటే మామూలు విషయం కాదు. గత 3 రోజుల నుంచి మబ్బులైతే చేస్తున్నాయి. మామూలుగా ఒకటి అలా చినుకులు పడిపోతున్నాయి తప్ప గట్టిగా పడితే మాత్రం వర్షం అసలు నోటికాడ పంట మొత్తం పోయినట్టే. చేతికి వచ్చిన పంట ఆగమవుతుంది. పట్టాలేసుకోవచ్చు, కానీ వడ్లు అంటే చాలా కష్టం పోగు చేయటం. చాలా వెయిట్ ఉంటాయి కదా, అందుకని చాలా టైం పడుతుంది పోగు చేసి ఇవన్నీ పట్టాలు వేసుకునేసరికి. మేము పక్క పట్టాలు వేస్తుంటేనే వర్షం పడుతూనే ఉంది. పంట చేతికొచ్చే టైంకి మాత్రం వర్షం అయితే పిలవకుండానే వస్తుంది. అదే వర్షం కావాలి పంటలు ఎండిపోతున్నాయంటే మాత్రం పంటలు ఎండిపోతున్నా వర్షం అయితే రాదు. కానీ ఇప్పుడు నోటి దగ్గరకు వచ్చిన పంట ఆగం చేయడానికి మాత్రం ముందుంటుంది వర్షం. రైతుల జీవితాలు ఇలానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు అంటే 6 కాలం చేసిన సేకరికి కూడా ప్రతిఫలం లేకుండా పోతుంది ఒక్కొక్కసారి. ఏదైనా కాలం పండిస్తేనే పంట పండుతుంది. మనం ఎంత పని చేసి ఎంత ఇది చేసినా కానీ పంటలు పండకపోవచ్చు ఒక్కొక్క టైంలో. అలా పంటలు మంచిగా పండినాయి అనుకునే టైంకి ఇలా వర్షం వచ్చి ఆగం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తుంది అయితే ఒక రైతులకు అయితే బాగా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ప్రాబ్లంని ఫేస్ చేస్తేనే ఈరోజు రైతు ఇలా ఉన్నాడు. అవునా, నేను చెప్పింది కరెక్టే కదా. 365 రోజులు రైతుకు మాత్రం ఎప్పుడూ పని ఉంటుంది. 6 కాలం సేకరి చేయాల్సిందే రైతులు. కూలికి వెళ్ళే వాళ్ళైనా ఒకరోజు అరరోజు ఇంటి దగ్గర ఉండటానికైనా ఛాన్స్ ఉంటుంది, కానీ రైతులకు మాత్రం అలా ఏమి ఉండదు. సండే కానీ వీకెండ్స్ ఇలాంటివి కూడా ఏమి ఉండవు రైతులకి. 365 రోజులు పని చేయాల్సిందే. ఒక విషయం చెప్పనా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా వ్యవసాయం యొక్క విలువ కష్టం తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే. ఎందుకు అంటే చాలామందికి వ్యవసాయం అంటే చేనుకి వెళ్ళాలి అది ఇది అన్నట్లుగా కొంతమంది ఇదిగా చూస్తూ ఉంటారు. కానీ నాకు మాత్రం వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఏం చేస్తున్నావు అంటే కూడా నేను హ్యాపీగా చెప్పగలను వ్యవసాయం చేస్తున్నామని. ఎందుకంటే నాకు అంత ఇష్టం. ఆ వ్యవసాయంలో ఉండే కష్టం తెలియాలి అనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. కానీ ఒక్కొక్క టైంలో నాకు ఆ పని ఒత్తిడి వల్ల ఏమో తెలియదు, కానీ యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం కష్టమనే అనిపించింది ఒక్కొక్క టైంలో. ఎందుకంటే ఎడిటింగ్ చేసుకోవాలి, మనం చేసే పనికి ఏదన్నా సాంగ్ సెట్ చేయాలన్నా కానీ చాలా టైం పడుతుంది. కానీ చెయ్యాలి అనే ఇదితోనే చేస్తున్నా. ఒక్కొక్కసారి కలవదు కూడా యూట్యూబ్ ఛానల్కి వ్యవసాయానికి కూడా. ఎందుకంటే మనం పని చేసేటప్పుడు వీడియో తీయడానికి కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా పక్కన. అది చాలా కష్టం. అందుకని ఒక్కొక్క క్లిప్ మీకు పెట్టడానికి కూడా నాకు అవకాశం కూడా ఉండదు. అసలు వాస్తవానికి నేను ఈ వీడియో ఎప్పుడో పెట్టాలి, నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేదు. ఈరోజు ఇప్పుడు చేయాలి అనుకొని చేస్తున్నా ఎడిటింగ్ అయితే. ఇది వరి పొలం కోసిన సెకండ్ రోజు.
ఒడ్లు మొత్తం కుప్పపోసిన తర్వాత కోయటం అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. తెల్లారి మళ్ళీ వాతావరణం చేంజ్ అయింది, ఎండ వస్తుంది. ఉదయాన్నే ఇట్లా ట్రాక్టర్ డోజర్తో నెరుపుతున్నాం ఒడ్లు. ఎందుకంటే 8-9 ఎకరాల్లో వడ్లయి మొత్తం. మనుషులు నెరపాలంటే కొంచెం కష్టమే, అందుకని ఇట్లా డోజర్తో నెరుపుతున్నాం. మీరు చూస్తుంది వడ్లు మొద్దొడ్లు, ఈ 10-61 అంటారు మా సైడ్ కూడా. పర్లేదు, బాగానే పడినాయి ఈ సంవత్సరం వడ్లు అయితే. కాకపోతే వీటిని పచ్చోడ్లు కూడా కొంటారు అమ్ముకుంటే. మేము కోసే టైంలో పచ్చోడ్లకి రేటు కొంచెం తగ్గింది, అందుకని ఎండబెట్టి అమ్ముకుందామనే ఉద్దేశంతో ఎండబెడుతున్నాం. 1-2 రోజులు ఎండబెడితే సరిపోద్ది అనే ఉద్దేశంతో మేము వడ్లు ఎండబోయాలనుకున్నాం. ఎందుకంటే పొలం మీదే ఆల్మోస్ట్ ఎండిపోయినాయి వడ్లు. కాకపోతే వాతావరణం ఏంటంటే మబ్బులు చేస్తుంది కదా, 2-3 రోజుల్లో ఎండే వడ్లు కూడా ఈ మబ్బులు చేయటం వల్ల 10 రోజులు పట్టేటట్టుంది. దగ్గర ఇప్పుడు 10 రోజులు అవుతుంది వడ్లు ఇలా దున్నాలి. ఎండబోసిన తర్వాత పార్లతో మళ్ళీ తిరగేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది వడ్లు ఎండబెట్టడం కూడా. ఇలా వడ్లు కాళ్ళతో దున్నాలి అంటే వడ్లు పలసగా పోసుకోవాలి. మందం ఉంటే కాళ్ళకు కదలవు, ఎంత పలచగా ఉంటే అంత మంచిది. దేవుడు కూడా అనుకోవచ్చు కదా, అందరు జాబులు చేసుకుంటూ పోతే ఈ దేశానికి అన్నం పెట్టేది ఎవరని. అందుకే నన్ను రైతుగా పుట్టించిండేమో. ఐఎమ్ ఏ ఫార్మర్, రైతు బిడ్డ. జై జవాన్ జై కిసాన్. ఇలా దున్నిన తర్వాత పైన ఎండిన వడ్లు ఉంటాయి కదా, అవి అలా ఎత్తి కుప్పపోస్తున్నాం. అట్లా పోయటం వల్ల మనకి వడ్లు కూడా పలచన అవుతాయి. మళ్ళీ దున్నుకోవడానికి మళ్ళీ ఎండిన వడ్లుకి మనం ఎక్కువ పని చేసే పని ఉండదు. అట్లా కుప్పపోసుకుంటే ఒకసారితో పని అయిపోతుంది. 2-3 సార్లు దున్నిన తర్వాత రోజుకి అట్లా కుప్పపోసుకుంటే పై ఎత్తి కొంచెం దగ్గుతూ ఉంటుంది పని కూడా. వడ్లు కూడా మందం తగ్గుతాయి, దున్నుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. అందుకని ఇట్లా పోస్తున్నాం సాయంత్రం 2 గంటలప్పుడు. ఇది
ఇవన్నీ ఎవరు పోయాలి కుప్ప పెట్టుకొని మాట్లాడుతున్నావుగా నడుములు చేతులు చేతులు వస్తాయి వడ్లు తిరగటం మామూలా